మీ రిపోర్ట్‌లో యూరిన్‌లో ప్రోటీన్ ఉందని రాస్తే లేదా మీరు గమనిస్తే మీ యూరిన్‌లో నురుగు వస్తోంది. మీ యూరిన్‌లో ప్రోటీన్ లీక్ అవుతోంది. మీ ముఖంపై ఉబ్బరం వస్తోంది. కాళ్ళపై ఉబ్బరం వస్తోందంటే మీరు ప్రోటీన్ యూరియా అనే సమస్యతో బాధపడుతున్నారన్నమాట. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ప్రోటీన్ యూరియా అంటే ఏమిటి? దీన్ని మనం ఎలా నియంత్రించవచ్చు? ముందుగా మనం తెలుసుకుందాం ప్రోటీన్ యూరియా అంటే ఏమిటి? మన కిడ్నీల పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం, అవసరమైన ప్రోటీన్లను నిల్వ చేయడం. కానీ కిడ్నీలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్, వాపు వస్తే లేదా బీపీ లేదా షుగర్ వచ్చినప్పుడు కిడ్నీ ఫిల్టర్ అయిన ఆ చన్ని మీద ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ చన్ని సైజ్ పెరగడం మొదలవుతుంది. దాంతో కిడ్నీ రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాకుండా మీ మూత్రంలో ప్రోటీన్ను కూడా బయటకు పంపుతుంది. దీనినే ప్రోటీన్ యూరియా అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే కారణం ఏమిటి? దీనికి పలు కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్. మూడవ కారణం మీకు మళ్ళీ మళ్ళీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే. నాలుగవ కారణం మీకు మళ్ళీ మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ సమస్య వస్తుంటే, లేదా కిడ్నీలో ఎక్కడైనా వాపు వచ్చినా, లేదా కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ అయినా, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చినా, ఇవన్నీ కారణాల వల్ల మీకు ప్రోటీన్ యూరియా వస్తుంది. ప్రోటీన్ యూరియా మీకు చెబుతుంది అంటే మీ కిడ్నీపై ఏదో ఒక రకమైన గాయం జరిగిందని, దీనివల్ల భవిష్యత్తులో మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే అవకాశం ఉంది. ఎవరైనా ప్రోటీన్ యూరియా వస్తుంటే వారికి ఎలాంటి లక్షణాలు కనిపించవచ్చు? కాళ్ళలో వాపు, ముఖంపై వాపు, మలబద్ధకం, వాంతులొచ్చేలా అనిపించటం, ఇలాంటి అన్ని లక్షణాలు రోగికి కనిపించటం మొదలవుతాయి. వారి బరువు తగ్గటం ప్రారంభమవుతుంది. ఇంకా ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రతిసారి మూత్రం పోయేటప్పుడు మీ మూత్రంలో ఫోమ్ కనిపిస్తుంది. మీరు ఎంతగా ఫ్లష్ అవుట్ చేసినా ఆ ఫోమ్ పోదు అంటే దాని అర్థం కిడ్నీకి ఏదో రకమైన గాయం జరిగిందనమాట. కిడ్నీ సరిగ్గా రక్తాన్ని ఫిల్టర్ చేయడం లేదు. అలాగే మీ ప్రోటీన్ను కూడా నిల్వ చేయడం లేదు. ఇప్పుడు మనం దీని నుంచి ఎలా తప్పించుకోవచ్చు? ముందుగా మీరు చేయాల్సింది మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. మీరు ఉప్పు పరిమాణాన్ని ఎక్కువ చేస్తే కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. అది మళ్ళీ మీ కిడ్నీ గాయాన్ని పెంచుతూనే ఉంటుంది. చాలా మంది ఉన్నారు, వారు రెగ్యులర్గా నమకీన్, పిజ్జా, పాస్తా, ప్యాకెట్ ఫుడ్, ప్యాకెట్ నమకీనో, లేస్ ఇవన్నీ తింటారు. ఎందుకంటే వీటిలోనే ఎక్కువ ఉప్పు ఉంటుంది. అలాగే చాలా మంది ఉన్నారు, వారు ఆచారు తినడం ఇష్టపడతారు, రెగ్యులర్గా ఆచారు తింటారు. ఇది కూడా మీ కిడ్నీపై ఏం చేస్తుంది? ఇది చాలా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది మరియు ప్రోటీన్ యూరియా వంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. రెండవది, మీరు మీ ఆహారంలో షుగర్ను కూడా తగ్గించాలి. ఎందుకంటే షుగర్ కూడా మీ కిడ్నీ ఫంక్షన్ను డిస్టర్బ్ చేయడంలో బాధ్యత కలిగిన అంశం. మీ షుగర్ కంట్రోల్లో ఉంటే మీ కిడ్నీ ఎప్పుడూ సరిగ్గా పనిచేస్తుంది. అలాగే మీకు ప్రోటీన్, యూరియా వంటి సమస్య ఉంటే అది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మూడవది, మీరు చేయాల్సిన పని మేతి గింజల నీరు తాగాలి. మేతి గింజలు తీసుకోవడం వల్ల మీ కిడ్నీలో వచ్చే ఊబకాన్ని తగ్గిస్తుంది. మేతి గింజలు సహజమైన డయూరిటిక్గా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి, ఊబకాన్ని తగ్గిస్తాయి, కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి మరియు ప్రోటీన్ యూరియాను తగ్గించడంలో మీకు సహాయపడతాయి. ఇది కాకుండా మీరు ఖడా ధనియాను కూడా ఉపయోగించి ప్రోటీన్ యూరియాను తగ్గించవచ్చు. కానీ మీరు చూస్తున్నట్టయితే మీ క్రియాటినిన్ చాలా ఎక్కువగా ఉంది, యూరియా కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే మీరు ఖడా ధనియాను తీసుకోకూడదు. మీకు కేవలం ప్రోటీన్ యూరియా సమస్య మాత్రమే ఉంటే మీరు ఖడా ధనియా నీతిని కూడా సులభంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఖడా ధనియా సహజంగా డయూరెటిక్గా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, ఊబకాన్ని తగ్గిస్తుంది మరియు మీ బీపీని కూడా నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి మీరు ఖడా ధనియాను తీసుకుంటే లేదా ఖడా ధనియాను నీటిలో నానబెట్టి ఉదయం లేచి దాన్ని వడకట్టి తాగితే ఇది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ప్రోటీన్ యూరియాను కూడా తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఇది కాకుండా మీరు ప్రోటీన్ను సమతుల్యంగా తీసుకోవాలి. మీరు ప్రోటీన్ లీకేజ్ అవుతుందని, మీ మూత్రంలో ప్రోటీన్ వస్తోందని అంటే మీరు అధికంగా ప్రోటీన్ తీసుకోవాలని అర్థం కాదు. చాలా మంది రోగులకు ప్రోటీన్ యూరియా సమస్య ఉంటుంది. అందువల్ల వారు ప్రోటీన్ తీసుకోవడం తమకు చాలా మంచిదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
మీరు అధికంగా ప్రోటీన్ తీసుకుంటే, మీరు జిమ్‌కి వెళ్తున్నా, జిమ్‌లో ఉపయోగించే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నా, ప్రోటీన్ తీసుకుంటున్నా, లేదా మటన్, చికెన్ తింటున్నా, లేదా గుడ్లు కూడా అధికంగా తింటున్నా, ఇవన్నీ కూడా మీ కిడ్నీలపై అధిక భారం పెడతాయి. మరియు మీ ప్రోటీన్ యూరియా పెరుగుతూనే ఉంటుంది. మీరు మీ రిపోర్ట్‌లో 2+, 3+ ప్రోటీన్ చూపిస్తుంటే, అలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. ప్రోటీన్ తీసుకోండి, కానీ సమతుల్యంగా తీసుకోండి. తద్వారా మీకు బలహీనత కూడా అనిపించదు. కిడ్నీపై అధిక భారం కూడా ఉండదు. మరియు మీ ప్రోటీన్ యూరియా కూడా ధీరే ధీరే తగ్గుతూ కనిపిస్తుంది. అదే సమయంలో మీరు స్ట్రెస్‌ను కూడా తగ్గించాలి. కొన్ని యోగాసనాలున్నాయి. వాటిని చేయడం ద్వారా మీరు మీ ప్రోటీన్ యూరియాను సులభంగా తగ్గించుకోవచ్చు. అందువల్ల నేను ఆశిస్తున్నాను మీకు ప్రోటీన్ యూరియా అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు అనేది అర్థమై ఉంటుంది. ఈరోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.